వెల్కమ్ టు అవర్ ఛానల్ 13S. మనకి వివరాలకు వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు మరో తీపి కబురు. సమస్యల పరిష్కారం, DA 9% వీరికే పెంపు. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే వివరాలు అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఇంక మన వివరాలకు వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ సచివాలయ పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నత కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగులు సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు నూతన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబును శనివారం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ తదుపరులు మర్యాదపూర్వకంగా అయితే శుభాకాంక్షలు అయితే తెలిపారనమాట. అనంతరం వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. 2 నేషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ప్రొవిషన్ డిక్లరైజేషన్ ఆలస్యంగా చేసినందువలన రావాల్సిన బకాయిలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రొవిషన్ డిక్లరైజేషన్ అయినట ఆనాటి నుంచి జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్స్ కల్పించాలని చెప్పారు. అదేవిధంగా బదిలీలు చేపట్టాలని, యూనిఫామ్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. సచివాలయంలో పనిచేస్తున్న 11 వివిధ శాఖల్లో ఉద్యోగుల సమస్యలపై ఉన్నత స్థాయి అధికారులతో 90 రోజుల గడువుతో కమిటీ వేసి ఆ సమస్యలన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని నిర్ణయించారనమాట. అదేవిధంగా చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు సంఘ నేతలు అయితే తెలిపారు. వారెవరంటే చూసుకున్నట్లయితే సంఘ కార్యదర్శి పార్థ మధు అయితే, అదేవిధంగా గుంటూరు జిల్లా అధ్యక్షుడు తాత వెంకటసాయి మణికంఠ, అదేవిధంగా సంఘ ముఖ్య నాయకులు గోపీనాథ్, రమేష్, మహేష్ వీళ్ళందరూ అయితే పాల్గొన్నారని చెప్పినట్లే జరుగుతుందన్నమాట. ఈ విధంగా అయితే వీళ్ళందరూ పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 13 News.